విభజనపై రాష్ట్రంలో హాట్ టాపిక్ నడుస్తుంది. రాష్ట్ర విభజన ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది, మరెన్నో ప్రశ్నలకు ఊతమిస్తుంది. అందులో ఒకటి సినిమా ఇండస్ట్రీ. రాష్ట్ర విభజనతో హైదరాబాద్ నుంచి టాలీవుడ్ తరలి వెళ్ళిపోతుందా, షిఫ్ట్ అయి సీమాంధ్రలో సెటిల్ అయిపోతుందా, లేక హైదరాబాద్లోనే ఉండిపోతుందా? ఇండస్ట్రీలో ఎక్కువ మంది సీమాంధ్రులదే ఆధిపత్యం. దాంతో సహజంగానే ఇండస్ట్రీ షిఫ్టింగ్ పై ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిపై క్లారిటీ లేక సినీ అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇంతకీ రాష్ట్రంలాగే టాలీవుడ్ రెండుగా చీలిపోతుందా, లేక హైదరాబాద్లోనే ఉంటుందా? టాలీవుడ్ పరిస్థితిపై V6 స్పాట్లైట్. తెలుగు సినీ పరిశ్రమ డైమండ్ జూబ్లీ వేడుకల్ని పూర్తి చేసుకుని ప్లాటినం వైపు పరిగెడుతుంది. చెన్నై నుంచి షిఫ్ట్ అయి వందల వేల కోట్ల రూపాయల బిజినెస్ చేస్తుంది. బాలీవుడ్ రేంజ్ క్వాలిటీలో కాకపోయినా ఆ రేంజ్లో సినిమాలు వస్తున్నాయి. తెలుగు చిత్రసీమ అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి ఇండస్ట్రీపై ఇప్పుడు విభజన సెగలు ముసురుకున్నాయి. తెలంగాణ సినీ పరిశ్రమపై ఆశలు రేకెత్తుతున్నాయి. ఇవే ప్రశ్నలు సినీ అభిమానులతో పాటు సామాన్యులను వేధిస్తున్నాయి. విభజన ప్రకటన అలా వచ్చిందో లేదో చిత్ర పరిశ్రమపై ఆందోళనలు మొదలయ్యాయి చాలా మందికి. టాలీవుడ్ దేశంలో బాలీవుడ్ తర్వాత అంతగా బిజినెస్ జరిగే ఇండస్ట్రీ. 100 ఏళ్ల చిత్ర రంగంలో తెలుగు చిత్రసీమ తనదైన బ్రాండ్ నేమ్ ను సొంతం చేసుకుంది. అలాంటి ఇండస్ట్రీ విభజన ప్రకటనతో ఎన్నో ప్రశ్నలకు సెంటర్ పాయింట్ గా మారింది. విభజన జరిగితే ఫిల్మ్ ఇండస్ట్రీ సీమాంధ్రకు వెళ్లిపోతుందా? ఇక్కడి నుంచి సినిమాలు నిర్మించరా? ఇక్కడున్న స్టూడియోలు, ఎక్విప్మెంట్ సంగతి ఏంటి? ఇలాంటి క్వశ్చన్స్ ఎన్నో రైజ్ అవుతున్నాయి. సేమ్ టైం తెలంగాణలో ఫిల్మ్ ఇండస్ట్రీ పైన ఆశలు మొదలయ్యాయి. సినీ పరిశ్రమలో మెజారిటీ వ్యక్తులు సీమాంధ్రులే. ఇండస్ట్రీలో ఆధిపత్యం కూడా వాళ్లదే. తెలంగాణ ఆర్టిస్టులు, హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. అందుకే ఇండస్ట్రీ ఫ్యూచర్ పై ఊహాగానాలు, అంతకు మించి అనుమానాలు చక్కర్లు కొడుతున్నాయి. రాష్ట్ర విభజనతో టాలీవుడ్ రెండుగా విడిపోతుందని అనుకుంటున్నారంతా. తెలంగాణ సినీ పరిశ్రమను డెక్కన్ వుడ్ గా నామకరణం కూడా చేశారు కొందరు. టాలీవుడ్ సీమాంధ్రదే అన్న వాదనలు మొదలయ్యాయి. దానికి తోడు తెలుగు సినిమానే టాలీవుడ్ గా క్రియేట్ చేశారు కాబట్టి విడిపోయినా రెండు చిత్రసీమల్ని టాలీవుడ్ గానే ట్రీట్ చేయాలన్నది మరికొందరి వాదన. సినీ ప్రముఖులేమో టాలీవుడ్ ఎక్కడికి పోదని అంటున్నారు. హైదరాబాద్ లోనే ఉంటుందని చెబుతున్నారు. కాకపోతే సినీ అభిమానుల్లోనే ఈ డౌట్స్ అన్ని. అయినా కళలకు ప్రాంతీయ భేదం ఉండదని, భాష కూడా అవసరం లేదన్నది కొందరి విశ్లేషణ. సబ్జెక్ట్ ఉండాలే గాని సినిమా ఏదైతే ఏంటి కాసులు కురిపించడానికి? నిజమే, హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలు తెలుగులో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. మన భాష కాకపోయినా కమల్ హాసన్, రజనీకాంత్, సూర్య లాంటి కోలీవుడ్ హీరోల్ని, షారుఖ్, అమీర్, హృతిక్ లాంటి బాలీవుడ్ హీరోల్ని ఆదరిస్తున్నారు తెలుగు ఆడియన్స్. రాష్ట్ర విభజన జరిగినా పరిస్థితిలో మార్పు ఉండదంటున్నారు సినీ పెద్దలు. టాలీవుడ్ ఎక్కడికి పోదన్నది కొందరిస్తున్న భరోసా. కాకపోతే రాష్ట్ర విభజనతో ట్యాక్సులు, సబ్సిడీల్లో కొంత మార్పుంటుందేమో గానీ ఇండస్ట్రీలో పెద్దగా మార్పులుండవనేది నిపుణుల అభిప్రాయం. ఇండస్ట్రీలో మెజారిటీ సినీ పెద్దలది సీమాంధ్ర నేపథ్యం. అందుకే ఇన్ని డౌట్స్ వస్తున్నాయి. నిజానికి ఆంధ్ర నిర్మాతలు ఇండస్ట్రీని గుప్పెట్లో పెట్టుకుని తెలంగాణ టాలెంట్ ని తొక్కేశారన్నది ఈ ప్రాంత నేతల వాదన. విభజన ప్రకటన తెలంగాణ ఇండస్ట్రీపై ఆశలు రేపుతున్నాయి. విభజన ప్రకటనతో టాలీవుడ్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. సీమాంధ్రులదే ఆధిపత్యం కావడంతోనే ఈ పరిస్థితి. అసలు తెలంగాణకు ఎందుకు ఈ దుస్థితి? 100 ఏళ్ల సినీ చరిత్రలో తెలంగాణకు ఎందుకింత అన్యాయం జరిగింది? అసలు తెలంగాణలో టాలెంట్ లేదా, లేక తొక్కేశారా? భక్త ప్రహ్లాద తొలి తెలుగు సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసింది. అదే ఏడాది హిందీలో ఆలం ఆరా, తమిళంలో కాళిదాసు రిలీజ్ అయ్యాయి. హెచ్ఎం రెడ్డి దాన్ని సురభి నాటకం ఆధారంగా తెరకెక్కించారు. దాంతో మొదటి టాకీ సినిమాగా అది చరిత్రకెక్కింది. అక్కడి నుంచి తెలుగు సినిమా ప్రస్థానం మొదలైంది. కానీ అంతకు ముందే తెలంగాణ వ్యక్తి తెలుగులో పాటలు రాశాడని తెలుసా? మహబూబ్ నగర్ కు చెందిన చంద్రదాస్ అనే వ్యక్తి తొలి తెలుగు పాట రాశారు. కానీ ఆయన పేరెక్కడా వినిపించదు. అసలు ఆ పేరుతో ఓ వ్యక్తి ఉన్నాడన్న సంగతే మర్చిపోయింది సినీ ప్రపంచం.
చంద్రదాస్ సంగతి పక్కన పెడదాం. పైడి జయరాజ్ అనే హీరో పరిస్థితి మరింత దారుణం. బాలీవుడ్ లో హీరోగా నటించిన తొలి తెలుగు నటుడు ఆయనది తెలంగాణనే. 1950లో నర్గీస్తో కూడా నటించారాయన. దాదాపు 150కి పైగా సినిమాల్లో నటించి 4 బాలీవుడ్ సినిమాలను నిర్మించారు. 300కి పైగా టాకీ, మూకీ సినిమాల్లో నటించారు. దాదా సాహెబ్ అవార్డు పొందిన మొదటి ఆర్టిస్ట్ ఆయనే. తర్వాత తెలుగులోనూ సినిమాలు తీశారు. కానీ ఆయన్ని మర్చిపోయింది టాలీవుడ్. సినీ ఆడియన్స్ సంగతి పక్కన పెడదాం. ఇండస్ట్రీలో కూడా చాలా మందికి తెలీదు. అదే ట్రాజెడీ. కత్తి కాంతారావుది తెలంగాణ. నల్గొండ జిల్లాకు చెందిన ఆర్టిస్ట్. ఎన్టీఆర్, ఏఎన్ఆర్తో పోటీ పడి నటించారు. ఆంధ్ర ఎంజీఆర్ గా బిరుదు పొందిన కాంతారావు సినిమాలు కన్నడలోనూ ఊపేసేవి. ఆయన దెబ్బకు భయపడి కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ డబ్బింగ్ సినిమాలను బ్యాన్ చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆయనకు ఇండస్ట్రీ గౌరవం ఇచ్చినా చివరి దశలో పెద్దగా పట్టించుకోలేదని చెప్పాలి. వీళ్లే కాదు, తెలంగాణ టాలెంట్ కు కొదవలేదని చిత్ర పరిశ్రమ మొదలైన రోజుల్లో చాలా మంది నిరూపించారు. ఆధిపత్యం సీమాంధ్రదే అయినా కొందరు ఆర్టిస్టులు, డైరెక్టర్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, నిర్మాతలు రాణిస్తున్నారు. దిల్ రాజు లాంటి నిర్మాతలు, హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి, సురేందర్ రెడ్డి లాంటి డైరెక్టర్లు, నితిన్ లాంటి హీరోలు, వేణుమాధవ్, శివారెడ్డి లాంటి కమెడియన్స్ ఇండస్ట్రీలో పాతుకుపోయారు. కాకపోతే తెలంగాణ కౌంట్ ని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అదే తేడా. ఇప్పుడు విభజన ప్రకటనతో తెలంగాణలో ఇండస్ట్రీ డెవలప్మెంట్ హాట్ టాపిక్ అయింది. ఇన్నాళ్లు సీమాంధ్రుల ఆధిపత్యంలో వెనుకబడిపోయిన తెలంగాణ వాళ్లకు ఇప్పుడు స్కోప్ ఉండే అవకాశం ఉంది. అందుకే భవిష్యత్తును ఊహిస్తూ కలలు కంటున్నారు. ఇన్నాళ్లు యాసను, భాషను హేళన చేస్తూ సినిమాల్లో సెకండ్ గ్రేడ్ లాంగ్వేజ్ గా ట్రీట్ చేశారు సీమాంధ్ర క్రియేటర్స్. కానీ విభజన సెగలు ఊపందుకోవడంతో సినిమాల్లో తెలంగాణ లాంగ్వేజ్ కు ప్రయారిటీ ఇవ్వడం మొదలుపెట్టారు. గబ్బర్ సింగ్, దూకుడు, బాద్షా అలాంటివే. ఉద్యమం ఊపందుకున్న నాటి నుంచే ఇండస్ట్రీలో మరో కోణం మొదలైంది. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ పేరుతో ఓ సంస్థ ఏర్పాటైంది. దాని ద్వారా ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రాంత కళాకారులు. విభజన ప్రకటనతో ఇండస్ట్రీ స్ప్లిట్ అవుతుందన్న వాదనలను తెలంగాణ మూవీ మేకర్స్ కొట్టిపడేస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్లోనే ఉంటుంది. కాకపోతే పన్నులు, రాయితీల్లో తేడాలొస్తాయని ఎవరికీ ఏ అనుమానాలు అవసరం లేదని భరోసా ఇస్తున్నారు. వందల వేల కోట్ల బిజినెస్ సక్సెస్ రేట్తో పని లేకుండా ఏటా 100కు పైగా సినిమాలు నిర్మించే ట్రాక్ రికార్డ్. హైదరాబాద్ చుట్టూ విస్తరించిన సినీ ప్రపంచం. 30 ఇయర్స్ ఇండస్ట్రీలో ఎన్నో మైలురాళ్లకు హైదరాబాద్ వేదికైంది. ఇప్పుడు విభజన ప్రకటనతో చర్చ మొదలైంది. టాలీవుడ్లో సీమాంధ్ర మూవీ మేకర్స్ డే ఆధిపత్యం కావడంతోనే ఈ చర్చంతా. ఆంధ్ర ఫిల్మ్ ఇండస్ట్రీ సంగతేంటి? అసలు ఊహాగానాలకు వాస్తవానికి మధ్య తేడా ఏంటి? వాస్తవ పరిస్థితి ఏంటి? ఏటా 100కు పైగా సినిమాలు, స్టేట్ మొత్తం 1700కు పైగా థియేటర్లు, హైదరాబాద్ సెంటర్ గా వందల వేల కోట్ల బిజినెస్. ఇండస్ట్రీని నమ్ముకుని కోట్లకు పడగలెత్తిన వాళ్లు ఉన్నారు. అదే ఇండస్ట్రీపై ఆధారపడి సర్వం కోల్పోయిన వాళ్లు ఉన్నారు. అయినా సరే కళామతలిని వదిలి ఎవరూ ఎక్కడికి వెళ్లలేదు. అందుకే ఇండస్ట్రీ అంటే అందరికీ అంత ఇష్టం. 1930లోనే తెలుగు సినిమా రంగం మొదలైన 1980లో హైదరాబాద్కు చేరింది. మొదట్లో తెలుగు చిత్రసీమకు వేదిక పశ్చిమ బెంగాల్. అక్కడి నుంచి షోలాపూర్, కొల్హాపూర్, పూణే వయా ముంబై మీదుగా చెన్నైకి చేరింది. ఆ తర్వాతే తెలుగులో తిష్ట వేసింది. తెలుగు చిత్ర పరిశ్రమను హైదరాబాద్కు తెచ్చేందుకు కాసు బ్రహ్మానందరెడ్డి పునాదులేస్తే మర్రి చెన్నారెడ్డి దానికి రెడ్ కార్పెట్ పరిచారు. ఎన్టీఆర్ తన వంతు కృషితో హైదరాబాద్లో సెటిల్ అయ్యేలా చేశారు. ఆ తర్వాత ఈ 30 ఏళ్లలో అంతర్జాతీయ స్థాయికి చేరింది తెలుగు సినీ ప్రస్థానం. మొదట్లో ఆంధ్ర, తెలంగాణ అన్న తేడా లేకుండా టాలెంట్కు పెద్దపీట వేసేది చిత్ర పరిశ్రమ. విలీనం తర్వాత వచ్చిన విభేదాలతో ఇండస్ట్రీలోనూ వివక్ష మొదలైంది. 1980ల తర్వాత అది మరింత ఎక్కువైంది. దాంతో తెలంగాణ ఆర్టిస్టులు పై స్థాయికి వెళ్లలేక వెనుతిరగడం మొదలైంది. ఆంధ్ర ఆధిపత్యంతో పాటు స్కోప్ లేకపోవటం ఒక కారణమైతే, టాలెంట్ లేదన్న ముద్రతో చాలా మంది ఇండస్ట్రీ వైపు చూడడం మానేశారు. ఇప్పుడు విభజన తర్వాత తెలంగాణ కళాకారుల ఆశలు చిగురిస్తున్నాయి. మొత్తం మీద 120 కిలోమీటర్స్ రేడియస్లో అద్భుతమైనటువంటి శాటిలైట్ టౌన్షిప్స్ రావాలి. హైదరాబాద్ ఒకటే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి యూనివర్సిటీలన్నీ తెచ్చి ఇన్నే పెట్టి, సెంట్రల్ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీ అన్ని ఇక్కడనే పెట్టి, అది అప్రోచ్ కరెక్ట్ కాదు. ఈ రోజులలో హైదరాబాద్ నగరం రేపు పొద్దున ఒక కార్నర్లో ఎడ్యుకేషన్ సిటీ పెట్టండి, ఒక కార్నర్లో అద్భుతమైన ఇంటర్నేషనల్ వాల్యూస్
హాలీవుడ్ తనదనే సినిమా సిటీ పెట్టండి. 4 ఏళ్ల ఉద్యమంతో చిత్రసీమపైన ఉద్యమ ముద్ర స్పష్టంగా కనిపించింది. అసలే అంతంత మాత్రం సక్సెస్ రేట్, దానికి తోడు ఉద్యమాల ఎఫెక్ట్. దాంతో హైదరాబాద్ కు ఆల్టర్నేట్ గా విశాఖలో ఇండస్ట్రీని విస్తరిస్తున్నారు. ఇప్పటికే రామానాయుడు స్టూడియోస్ మొదలయ్యాయి. మరికొంతమంది వైజాగ్ లో స్టూడియోల నిర్మాణం చేపడుతున్నారు. అందమైన లొకేషన్లతో పాటు అద్భుతమైన షూటింగ్ స్పాట్లు ఉన్న విశాఖ తీరంలో సినీ ఇండస్ట్రీకి సేఫ్ జోన్ అన్న ముందు చూపుతో కొందరు స్టూడియోల నిర్మాణం చేపట్టారు. అదే ఆడియన్స్ లో కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేస్తోంది. ఎన్నో ప్రశ్నలకు కారణమైంది. హాలీవుడ్ రేంజ్ లో కాకపోయినా ఓ మోస్తరు ఎక్విప్మెంట్, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అద్భుతమైన స్టూడియోలు హైదరాబాద్ లో కొలువై ఉన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో రామోజీ ఫిల్మ్ సిటీ అందుబాటులో ఉంది. ఇవే కాదు, బిజినెస్ పరంగా నైజాంలో కొందరు అగ్ర హీరోలకు అద్భుతమైన మార్కెట్ కూడా ఉంది. ప్రాంతం సీమాంధ్రే అయినా హైదరాబాద్ లోనే చాలా మంది నివాసాలు ఉన్నాయి. వాటన్నింటినీ వదిలేసి సీమాంధ్రకు వెళ్లటం సినీ ప్రముఖులకు చాలా కష్టం. అందుకే రాష్ట్రం విడిపోయినా ఇండస్ట్రీ తరలింపు కష్టమేనన్నది కొందరి వాదన. పైగా ఇటుక పేర్చి నిర్మించిన ఇండస్ట్రీని రాష్ట్రం విభజన పేరుతో విడదీయలేమనేది కొందరి విశ్లేషణ. అంటే ఇప్పుడు ఆల్రెడీ నీకు ఎప్పుడు 30% సినిమాలు వైజాగ్లో జరుగుతూనే ఉన్నాయి. బికాస్ ఆఫ్ ద బీచ్ కానీ ఇంకోటి కానీ. అది ఇప్పుడు కదా, లాస్ట్ 50-60 ఇయర్స్ నుంచి జరుగుతున్నాయి. తెలంగాణ కంటే ముందు నుంచి కూడా జరుగుతున్నాయి. సో అక్కడికి పోయే సినిమాలు, అక్కడ అవసరాన్ని బట్టి వెళ్ళే సినిమాలు వెళ్తూనే ఉంటాయి, తప్పదు. ఆఫ్ లేట్ అసలు హైదరాబాద్లో కూడా మానేసి ఫారిన్లో తీసుకుంటున్నారు ఎక్కువ సినిమాలు. సో హైదరాబాద్ లేదు, ఆంధ్ర లేదు. ఈ ఫారిన్ పోయిన వాళ్ళు మళ్ళీ వెనుకకు వచ్చి ఇప్పుడు ఆంధ్రాలో తీస్తారని అయితే నేనైతే నమ్మను. బట్ అవసరాన్ని బట్టి, సబ్జెక్ట్ని బట్టి పోయేవాళ్ళు పోతారు తప్పిస్తే, తెలంగాణ సెపరేట్ అయ్యింది కాబట్టి ఆంధ్ర పోదామని మాత్రం నాకు తెలిసి 1% కూడా పోదు. హైదరాబాద్ లో కొలువైన టాలీవుడ్ ను ఎక్కడికి తరలించరు. కాకపోతే సిటీకి ఆల్టర్నేటివ్ గా టైం ఈజీ అవడం కోసం వైజాగ్, విజయవాడ లాంటి ప్రాంతాల్లో విస్తరించే అవకాశం ఉంది. అంతే తప్ప విభజన టాలీవుడ్ పునాదులు కదిలించలేదు. అయినా కళలకు భాషా భేదాలు, ప్రాంతీయ భేదాలు ఉండవు. ప్రాంతాలు వేరైనా తెలుగు మార్కెట్ ను బేస్ చేసుకునే సినిమా బిజినెస్ చేయాల్సి ఉంటుంది. డెక్కెన్వుడ్, ఆంధ్రావుడ్ రెండిటికి వేదిక టాలీవుడ్. ఫ్యూచర్లో జరిగేది ఇదే అంటున్నారు ఇండస్ట్రీ ప్రముఖులు. విభజన ఖాయం, ఇండస్ట్రీ విభజన ఖాయం. కాకపోతే టాలీవుడ్ గొడుగు కింద హైదరాబాద్ వేదికగానే సినిమాలు వస్తాయి, బిజినెస్ చేస్తాయి. అంతేకాని రాష్ట్ర విభజనతో ఇండస్ట్రీ తరలి వెళ్లడం అన్నది జరగని పని అంటున్నారు నిపుణులు. ఇంతకీ టాలీవుడ్ ఫ్యూచర్ ఏంటి? హైదరాబాద్కు చిత్ర పరిశ్రమ వచ్చి 50 ఏళ్లవుతోంది. హాఫ్ సెంచరీ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. అంతకు మించిన విజయాల్ని సొంతం చేసుకుంది. ఇండస్ట్రీకి సంబంధించి టాలీవుడ్ సంపాదించుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇంత కాదు. దాన్ని మరో ప్లేస్ కు షిఫ్ట్ చేయడం అసాధ్యం. అందుకే టాలీవుడ్ ఎక్కడికి వెళ్లదని అంటున్నారు నిపుణులు. 2 साल से देख रहा हूँ, तू उसके पीछे दीवाना रहता है. अरे वो तुझे देखती भी नहीं है यार. తెలంగాణ నేతలు కూడా హైదరాబాద్లో పరిశ్రమను అభివృద్ధి చేసేలా ప్రోత్సహిస్తామని, సీమాంధ్రులకు రక్షణ కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ హాలీవుడ్ స్థాయికి పోటీ పడుతోంది. రీసెంట్ గా ఈగ సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంత కాదు. కాన్స్ ఫెస్టివల్లో కూడా హల్చల్ చేసింది. కొద్ది రోజుల క్రితం ఓం పేరుతో ఫస్ట్ 3D మూవీతో ప్రయోగం చేశాడు కళ్యాణ్ రామ్. మూకీ నుంచి టాకీకి మారేందుకు చిత్రసీమకు ఏళ్లు పట్టింది. కలర్ నుంచి యానిమేషన్, గ్రాఫిక్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ సాగుతోంది సినీ ప్రస్థానం. ఇవే కాదు, బడ్జెట్లోనూ టాలీవుడ్ బాలీవుడ్తో పోటీ పడుతోంది. కానీ సక్సెస్ రేటు విషయంలో మాత్రం అక్కడే ఉండిపోతోంది. సినీ పరిశ్రమ కొందరి చేతుల్లోకి వెళ్లిందన్న ఆరోపణలున్నాయి. థియేటర్ల ఆక్రమణతో చిన్న సినిమాలకు స్కోప్ లేకుండా పోతోంది. దాంతో ఫిల్మ్ నగర్లో జరుగుతున్న ఆందోళనలు అన్నీ ఇన్ని కావు. కేరళ, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో పండగ సీజన్లో పెద్ద సినిమాలు, మిగతా సీజన్లలో చిన్న సినిమాలకు అనుమతులిస్తాయి అక్కడి ప్రభుత్వాలు. రాష్ట్ర విభజన తర్వాత టాలీవుడ్లో కూడా అలాంటి పోకడలు రావాలని కోరుతున్నారు చిన్న నిర్మాణ సంస్థలు. పైగా ఇప్పుడు రాష్ట్ర విభజనతో కొన్ని విప్లవాత్మక మార్పులు రావాలని కోరుతున్నారు. విభజన సంకేతాలు స్పష్టం. 2 ఇండస్ట్రీల ఏర్పాటు తథ్యం. కానీ టాలీవుడ్ మాత్రం స్ప్లిట్ అవ్వదు. కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉన్నా అదే నిజం. 8.5 కోట్ల మంది తెలుగు వాళ్లకు సినిమా అంటే ప్రాణం. ఏ భాషా చిత్రమైనా సరే బాగుంటే ఆదరించడం తెలుగు వాళ్లకు అలవాటు. అదే టాలీవుడ్కు శ్రీరామరక్ష. ఇది V6 స్పాట్లైట్.